హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులోకి ఈక్వల్ క్వాంటిటీ ఉల్లిపాయ తరుగు తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. పావు టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుని కచ్చా పచ్చగా దంచి వేసేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ఒక చిటికెడు వంట సోడా వేస్తున్నాను. పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు, ఇంకా చిటికెడు పసుపు వేసి ఇవన్నీ చేత్తో మెదిపేస్తున్నాను. ఇలా చేత్తో మెదపటం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చి ఈ శనగపిండి బియ్యం పిండిని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా కొంచెం సేపు మెదిపిన తర్వాత కొద్దిగా నీరు యాడ్ చేస్తున్నాను. చూడండి, చాలా తక్కువగా నేను నీళ్లు యాడ్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ పకోడీకి నీళ్ళు ఎక్కువగా యాడ్ అయితే పకోడీ మెత్తగా వచ్చేస్తుంది. నేను గట్టి పకోడీ వేస్తున్నాను కాబట్టి చాలా తక్కువగా వాటర్ యాడ్ చేశాను. ఇలా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి పకోడీ వేయించడానికి సరిపడా ఆయిల్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా పెద్ద పలుకులుగా ఇలా ఇందులో వేసేస్తున్నాను. ఇది మొదటి వాయి. చిన్న పలుకులుగా కాకుండా కొంచెం పెద్దగా ముద్దలుగానే వేస్తున్నాను. ఇవి వేసిన 2 నిమిషాల తర్వాత ఈ పకోడీ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి. ఒకవైపు కొంచెం కలర్ మారిన తర్వాత రెండో వైపు తిరిగేస్తున్నాను. ఈ పకోడీ మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. కంప్లీట్గా గోల్డెన్ కలర్ వస్తే ఆయిల్ వేడికి కంప్లీట్గా కలర్ మారిపోతుంది, చేదొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి పూర్తిగా వేగిపోయింది. ఇప్పుడు నేను వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసేస్తున్నాను. నేను 1 కప్పు శనగపిండి 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆ క్వాంటిటీకి నాకు ఎక్కువగానే పకోడీ వచ్చిందండి. రెండో వాయి కూడా వేసి సేమ్ ఫస్ట్ వాయి ఎలా వేయించానో అలాగే దోరగా వేయించి ఇవి కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలు అస్సలు మాడకూడదు, మాడితే చేదొచ్చేస్తుందండి. ఉల్లిపాయలు మాడకుండా దోరగా వేయించాలి. ఈ రెండో వాయి కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చివరిగా మూడో వాయి వేస్తున్నాను. ఇది కూడా దోరగా వచ్చిన తర్వాత వేయించి పక్కన పెట్టేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.